హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను ముర్గ్ చోలే మసాలా చేశాను. ఈ ముర్గ్ చోలే మసాలా ఏదైతే కర్రీ ఉందో చాలా చాలా సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్న ఈ ముర్గ్ చోలే మసాలా అనే కర్రీ చేస్తున్నాను కదా నేను, దానికి సంబంధించి ఒక 12 గంటల ముందు నానబెట్టుకున్న ఈ కాబూలీ శనగలు ఏదైతే ఉన్నాయో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను దీనికి సంబంధించిన మసాలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను. మనం చేస్తున్నది ముర్గ్ చోలే కదా, మురుగు అంటే కోడి చికెన్. ఇది చికెన్ తీసుకున్నాను, అలాగే 12 అవర్స్ నానబెట్టిన ఈ ఐటమ్స్ తీసుకున్నాను. ఏంటి, మన కాబూలీ శనగలు తీసుకున్నాను. దానికేమో అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వాడతాను. ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉన్నాయి 2 ఉల్లిపాయలు. ఆ తర్వాత ఒక మీడియం కన్నా కొద్దిగా చిన్నగా ఉన్న ఒక 3 టమాటాలు, అలాగే ఈ పచ్చిమిర్చి అండి ఒక 5 తీసుకున్నాను. 1 2 3 4 5 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 2 సెక్షన్స్ నేను ఇక్కడ విడగొట్టాను చూడండి మసాలాలు. ఇది 1 2 3 4 5 ఐటమ్స్. యాలక్కాయలు, లవంగాలు, అలాగే చెక్క. ఇది పెద్ద యాలక్కాయ అండి, బ్లాక్. ఇది ఒక ఫ్లవర్ స్టార్ అనేసి అన్నమాట. ఇది ఒక సెక్షన్. తర్వాత మళ్ళీ సెకండ్లో యాలక్కాయలు, లవంగాలు, చెక్క. అలాగే ఇది ఒక పెద్ద యాలక్కాయ, జీలకర్ర, సోప్ అండి. ఇది ఏమో నల్ల మిరియాలు, ఇవేమో పలావాకు, ఏమో ఎండుమిరపకాయలు. ఇది ఒక సెక్షన్ అన్నమాట. వీటితోటి నేను ఇప్పుడు ఈ చోలే ముర్గ్ మసాలా ఏదైతే ఉందో అది చేస్తాను. ప్లస్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఐటమ్ తయారు చేయడానికి ముందుగా ఒక కుక్కర్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ కుక్కర్లో ఏదైతే ఈ మన శనగలు ఉన్నాయో కాబూలీ శనగలు అవి వేసేసాను. అందులోకి ఇప్పుడు నేను 2 సెక్షన్లు విడగొట్టాను కదా మసాలాలు. ఆ 2 సెక్షన్లో ఈ ఒక ఐటెం వేసేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇవి మనం ముందుగా శనగల్లో వేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా ఇది ఒక సెక్షన్ అయిపోయింది. అలాగే దీంట్లో నేను కాస్త వాటర్ ఇంకా వేస్తాను. ఈ వాటర్ ఏదైతే ఉందో సరిపోదు, కొద్దిగా వాటర్ వేసాను చూడండి. ఇది మనం ఇప్పుడు ఉడకబెట్టడానికి పెట్టేద్దాము. దీంట్లో ఈ పలావాకులు కూడా వేసేసాను. ఇవి ఉడకబెట్టడానికి ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను. ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఈ మసాలాలు ఉన్నాయో ఈ ఐటెము, దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దాంట్లో వేసేసాను చూడండి. ఇవన్నీ కూడా నేను కాస్త ఫ్రై చేసుకుంటానండి. జస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాల మధ్యలో చేస్తాను. ఓన్లీ డ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇది పౌడర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించాను. ఏదైతే ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయో కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనము దీన్ని పౌడర్ చేసుకుందాము.
ఇవ్వండి, ఇవి కాస్త హీట్ ఎక్కి ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేద్దాము. కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకుందామండి. ఈ టమాటాలు ఏమో ప్యూరీ చేసేస్తాను. చేసిన తర్వాత మీకు కలుస్తాను. ఎందుకంటే ఇవి హీట్ ఎక్కింది కదా, దీంట్లో నేను ధనియాలు మర్చిపోయాను. ఇది 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. చేసుకొని మీరు దీన్ని పౌడర్ కొట్టుకోండి. ఇదిగోండి పౌడర్ కొట్టేసుకున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి చోలే మసాలా అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కటింగ్లు పూర్తయినాయి. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, టమాటా వచ్చేసి ప్యూరీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో పెరుగు కూడా వాడబోతున్నానండి. పెరుగు మీకు చూపట్లేదు. అలాగే ఇదిగో ఆమ్చూర్ పౌడర్ అన్నమాట. అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1కి 2 సార్లు చూసుకుంటే కనుక మీకు ఐటమ్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అర్థమైపోతాయి ఏది ఎక్కడ అనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. బట్ ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే ఇక్కడ నేను పెట్టేసుకున్నాను కదా. ప్యాన్ వేడెక్కుతుంది. అందులో నేను ముందుగా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంతో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. టోటల్గా మనం 100 గ్రామ్స్ ఆయిల్ తోటి ఈ కర్రీ ఏదైతే ఉందో చేద్దాము. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కేసింది. అందులో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నంగా తరుక్కున్నానండి. మీరు కూడా ఇలాగా సన్నంగా తరుక్కోండి. ఎందుకంటే షేర్వా మనకి చిక్కగా రావాలి కదా. దాంట్లో అసలు ఉల్లిపాయ కనపడకుండానే మనం ఈ షేర్వా ఏదైతే ఉందో చేయాలి. కనుక వీలైనంత సన్నగా తరుక్కుంటే కనుక ఉల్లిపాయలు మీకు మంచిగా షేర్వాలో చిక్కదనం వస్తుంది. ప్లస్ ఈ చోలే కర్రీ ఏదైతే ఉందో ఇది ఒక విధంగా చెప్పాలంటే దీని పూర్తి పేరు లాహోరీ చనా మసాలా అన్నమాట. దీంతో మనం చికెన్ వేసి చేస్తాము. అయితే నేను దీనికి ముర్గ్ చోలే మసాలా అనేది చేస్తున్నాను కదా. కోడి కర్రీ ఇది కోడి వేస్తున్నాం కాబట్టి కోడి మాంసం దీంట్లో ముర్గ్ చోలే మసాలా అనేసి చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు టిఫిన్లోకి తినండి, లేదంటే రైస్లో కూడా తినొచ్చు. టిఫిన్లో అంటే రోటీలో తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. ఉల్లిపాయలు ఫ్రాట్ అయిన తర్వాత మనం ముందుకెళ్దాము. ఎందుకంటే ఉల్లిపాయలు అవుతున్నాయి కదా, ఇంకా త్వరగా అవడానికి ఉప్పు వేసుకుందాము. తర్వాత చూసి వేసుకుంటాను నేను. అయితే ఇప్పటి వరకు మీకు ఉప్పు నేను చూపెట్టలేదు ఇంగ్రీడియంట్స్లో. ఇది ఉప్పు లేకుండా అసలు వంటే పూర్తవుతుంది కాబట్టి ఉప్పు చూపెట్టకపోయినా అది వేయాల్సిందే, తప్పదు. నేను ఇప్పుడు వేస్తాను చూడండి. ఇక్కడ ఉల్లిపాయలు అవుతున్నాయి. రెండు ఉల్లిపాయలు సుమారు సగం పైన అయిపోయినాయి. ఇంకొక 2-3 నిమిషాల్లో అయిపోతాయి అన్న టైంలో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. చికెన్ కాస్త దీంట్లో ఏం చేద్దామంటే ఫ్రై మాదిరిగా చేసుకుంటే ఇక్కడే సగం పైన ఉడికిపోతుంది చికెన్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే ఈ శనగలు ఉన్నాయో చోలే అవి కుక్కర్లో ఉడకబెట్టేసాం కదా. అందు గురించి ఇక్కడ మనం కాస్త చికెన్ని ఫ్రై మాదిరిగా చేద్దాము. చేస్తే మీకు చికెన్
ఇక్కడే సగం ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం సిమ్మిది పడతాం కదా కర్రీ, ఆ టైంలో బ్యాలెన్స్ ఉడికిపోతుంది. చికెన్ ఒక 3 minutes ఈ విధంగా నేను ఫ్రై చేశాను ఈ ఉల్లిపాయల్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త సాటో చేస్తాను. ఈ మూమెంట్లో పచ్చిమిర్చి వేసేస్తున్నాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత 2 చోలే మసాలా నేను పౌడర్ కొట్టుకున్నాను కదా, అది సగం వేసాను, సగం మళ్ళీ వాడదాం కొద్దిసేపు ఉన్నాక. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీరు రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కనుక. చూడండి, ఇప్పుడు ఈ మూమెంట్లో కాస్త పసుపు కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. మనం పసుపు కూడా వేసుకోలేదు. అన్ని ఐటమ్స్ కూడా మీకు ప్రతిదీ దీంట్లో పడుతుంది, కాస్త వెనక ముందు పడుతున్నాయి కనుక దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కింద ఇప్పుడు అంటుకునే మూమెంట్లో టమాటా ప్యూరీ మాట ఇందాక చేసుకున్నాం కదా, టమాటా ప్యూరీ అది. ఎందుకంటే టమాటా ప్యూరీ తర్వాత నేను దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. చూడండి, కర్రీ ఏదైతే ఉందో చాలా సూపర్గా మస్తుగా తయారవుతుంది. నేను చేస్తుంది ముర్గ్ చోలే మసాలా. మనం ఇప్పటి వరకు కూడా దీంట్లో నీళ్లు వాడలేదు, అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇందులో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, ఇప్పుడు ఈ చికెన్ ఈ మాదిరిగా అయింది కదా, ఈ మూమెంట్లో మనము ఏదైతే చోలే ఉడకబెట్టేసి పెట్టుకున్నామో అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీంట్లో అప్పుడు వేద్దాం వాటర్. ఈ విధంగా మీరు కర్రీ చేసుకుంటే కనుక వహవా వహవా అన్నట్టుగా ఉంటుంది టేస్ట్, సూపర్గా తినచ్చు. ఏం లేదు, డైరెక్ట్గా వాటర్తో వేసేయచ్చు. నేను ఏంటంటే కాస్త అలాగా ఆయిలీగా ఉంది కదా కర్రీ, ఈ విధంగా వేసుకుంటే ఇవి కూడా కాస్త ఫ్రై అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో ఇలా వేసాను. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది.
చూడండి, ఇక్కడ ఏదైతే మనం చోలే వేస్తున్నామో అవి కూడా కాస్త ఫ్రై అయ్యి ఈ మూమెంట్లో కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా. ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి, చాలా బాగుంటుందండి టేస్ట్ కరివేపాకుతోటి. ఇప్పుడు ఏదైతే ఈ చోలే స్టాక్ ఉందో అది నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మనం వాడలేదు. ఇవ్వండి, దీన్ని ఇప్పుడు మనము సిమ్మిలో లేకపోతే మీడియం కన్నా కొద్దిగా తక్కువ ఫ్లేమ్ పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు దమ్ము పెట్టేద్దాము. ఈ మూమెంట్లో ఇవ్వండి, ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది వేసాను చూడండి. ఇక్కడ నేను ఆమ్చూర్ పౌడర్ వేసాను. మూత పెట్టేసి దాని తర్వాత నేను ఒక 15 నిమిషాల తర్వాత కలుస్తాను మీకు. ఇవ్వండి, 15 మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా ఉంది. ఆయిల్ ఏదైతే ఉందో పైన ఏమంటారు, అది రోగన్ వచ్చేసింది చూసారా. కర్రీ మస్తుగా అయింది. ఈ కర్రీని ఇప్పుడు ఇక్కడ ప్లేట్ అవుట్ చేసుకుంటున్నాను చూడండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే పూరీలోకి కానీ పరాటాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మన ఈ ముర్గ్ చోలే మసాలా ఏదైతే ఉందో కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా కూడా చేశాను కదా ఇది. ఇప్పుడు ఇది మనము పూరీలోకి తింటామన్నమాట. దీని గురించి నేను ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. మీరు చూసారా, పూరీలు రెడీ అవుతున్నాయి. ఈ విధంగా మీరు పూరీలు కానీ పరాటాలు కానీ ప్లాన్ చేసుకుంటే అందులో చాలా బాగుంటుంది. ఇలాగా పూరీలోకి నేను ఇక్కడ ప్లేట్లో తీసుకుంటున్నానండి. కనుక ఇలాంటి కర్రీస్ కొత్త రకాలు మీ దాకా చేరే ప్రయత్నం ఏదన్నా ఉంది, అది నేను చేస్తున్నాను అంటే అది మీ వల్లే. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పాత వాళ్ళు షేర్ చేయండి. చేసి నా ఛానల్ ఏదైతే నా చేతి వంట ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యతనైతే తీసుకోండి. నేను మీ దాకా మంచి వెరైటీస్ కర్రీస్ని తీసుకొచ్చే బాధ్యతని తీసుకొని మీ దాకా ఇలాంటి మంచి వంటలతో ఎప్పుడు వస్తూనే ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇంకా చూడండి, ఇక్కడ నా బయట ఏదైతే ఉందో అది రెడీ అయింది. మస్తుగా ఉంది టేస్ట్. ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా ఖైర్.